నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో ఎన్నికల తర్వాత ఆగని అల్లర్లు, సిఎస్ డీజీపీ వివరణ కోరిన ఈసీ. ఈసీ పక్షపాత ధోరణి ప్రదర్శించిందన్న వైసీపీ, ఓటమి భయంతోనే దాడులు చేశారన్న టీడీపీ. పాలనపై ఫోకస్ పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్, ధాన్యం కొనుగోళ్లపై మంత్రులు అధికారులతో చర్చ. రాజకీయాలు పక్కన పెట్టి రైతులను ఆదుకోవాలి, ప్రభుత్వం అన్నదాతను పట్టించుకోవడం లేదన్న కేటీఆర్. త్వరలో చిన్న పార్టీలన్నీ కాంగ్రెస్లో చేరతాయి, కాంగ్రెస్ వెంట వెళ్లడం ప్రమాదమన్న ప్రధాని. ప్రజాస్వామ్య పరిరక్షణకు సమిష్టి కృషి అవసరం, ప్రజాస్వామ్యం లేకుంటే బానిసత్వమే అన్న ఖర్గే. ఈ నెల 17 నుంచి మూతపడనున్న సింగిల్ స్క్రీన్ థియేటర్లు 10 రోజుల పాటు క్లోజ్ చేయాలని నిర్ణయం. ఏపీలో ఘర్షణలపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పటికీ పోలీసులు అధికార పార్టీ మాటే వింటున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తే, ఇంత హింస జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని వైసీపీ ఆరోపిస్తోంది. ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత జరుగుతున్న దాడులపై రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను కలిసింది వైసీపీ బృందం. పోలీసులు ఎన్నికల నిర్వహణలో విఫలమయ్యారని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దుస్థితి రావడం దారుణమన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఇచ్చిన ఫిర్యాదు వల్లే అధికారులను మార్చారన్న అంబటి, అధికారులను మార్చాక కూడా హింస జరగడం ఏంటని ప్రశ్నించారు. అధికారులను బదిలీ చేయడం వల్ల నష్టం జరిగిందన్నారు. భయభ్రాంతులైనటువంటి పోలింగ్ ఆఫీసరు రాస్తాడా లేదా పొయ్యుడు ఉండొచ్చు కదా. అందువల్ల నేను ఒక మాట చెప్పాను. ఏం చెప్పానంటే, మీరు వెబ్ కెమెరాలు పెట్టారు కదా, ప్లీజ్ సీ ది వెబ్ కెమెరాస్, ఓపెన్ ది వెబ్ కెమెరాస్ ఓపెన్ చేసి దానిలో నేను చెప్పింది ఉంటే చెప్పండి. ఒకడే 4-5 గుర్తేసుకుంటున్నాడు అనుకోండి, అది వెబ్ కెమెరా కనిపిస్తుంది కదా. వెబ్ కెమెరాలు ఎందుకు పెట్టారు? షోకి పెట్టారా? వాటిని ఓపెన్ చేయాలి కదా. మేము ఆరోపణ చేస్తే, ఓపెన్ చేస్తే, మేము చెప్పింది దానిలో ఉంటే దెన్ యూ హ్యావ్ టు టేక్ యాక్షన్. దట్ ఇస్ ద లాజిక్. ఆ లాజిక్ని కూడా ఎలక్షన్ కమిషన్ కాదంటే ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడినట్టుగా మేము భావించవలసి ఉంటుంది. ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని, టీడీపీ దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అసాంఘిక శక్తులు రాజకీయ కక్షతో దాడులు, హింసాకాండ కొనసాగిస్తున్నాయని మండిపడ్డారు. ఈసీ ఉదాసీనంగా వ్యవహరిస్తోందని, పోలింగ్ సమయంలో టీడీపీ గూండాలు ఎక్కడికక్కడ తెగబడ్డారని తెలిపారు. పోలింగ్ సజావుగా జరగకూడదని టీడీపీ దాడులు చేసిందని విమర్శించారు. టీడీపీ దాడులపై డీజీపీకి, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశామని సజ్జల చెప్పుకొచ్చారు. పోలింగ్కు ముందే పోలీసు ఉన్నతాధికారులను మార్చేశారని తెలిపారు. ఎక్కడైతే పోలీసు అధికారులను మార్చారో అక్కడే హింస జరిగిందన్నారు. సెంట్రల్లో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకుని కూటమి విన్నప్పటి దగ్గర నుంచి మీరు గమనిస్తే ఓ ప్యాటర్న్, పూర్తిగా అధికారం అంతా వయా ఎన్నికల కమిషన్ తెలుగుదేశం పార్టీ దాంట్లోకి పోయిందా అని అనిపించే రకంగా వరుసగా జరుగుతూ వచ్చిన సంఘటనలు ఏవైనా ఉన్నా అవి అగ్రెసివ్ పోస్చర్, అంటే యాజ్ ఇఫ్ అధికారం అనేదే నడుస్తోంది అక్కడ నుంచి. ఎన్నికల కమిషన్ అధికార దాంట్లో జోక్యం చేసుకోకూడదు. దాంట్లో దుర్వినియోగం అవుతుంటే కట్టడి చేయాలి. తప్పనిసరి అయినప్పుడు సరైన ఎంక్వైరీ చేసి పూర్తిగా ఆధారాలు ఉంటేనే యాక్షన్ తీసుకోవాలి. ఎక్కడన్నా ఒక్క ఇన్సిడెంట్లో మీకు అలాంటిది కనిపించిందా? ఓటమి భయంతో వైసీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు వర్రరామయ్య, దేవినేని ఉమా, నక్క ఆనందబాబు అన్నారు. పోలీసులు ఇంకా జగన్ కనుసన్నల్లో నడుస్తున్నారని తెలిపారు. రౌడీలు, గూండాలను జగన్ రెడ్డి పెంచి పోషిస్తున్నారని విమర్శించారు. పోలింగ్ తర్వాత కూడా దాడులు చేస్తున్నారంటే ఏమనాలని ఆయన నిలదీశారు. తమ పార్టీ కార్యకర్తలు, నాయకులే లక్ష్యంగా దాడులు చేశారని తెలిపారు. చంద్రగిరిలో పులివర్తి నానిపై హత్యాయత్నం చేశారని, హింసా రాజకీయాలకు పాల్పడిన వైసీపీకి ప్రజలే బుద్ధి చెప్పారన్నారు. ఇవాళ చూడండి, ఈ పెద్ద ఎత్తున హింసాకాండ 13, 14, 15 జరిగిన హింసాకాండ ఇవాళ తిరుమల పవిత్రమైన తిరుపతి పవిత్ర స్థలం. ఆ తిరుపతిలో అక్కడ పోటీ చేసిన అభ్యర్థి చంద్రగిరి పులివర్తి నాని గారి మీద హత్యా ప్రయత్నం. గన్మన్ ప్రాణాలు తెగించి అక్కడ సంఘటనలో నిలబడకపోతే వాళ్ళ నాని గారు మనకు దక్కేవాడు కాదు. సమస్యాత్మక ప్రాంతాలని తెలుసు, సెన్సిటివ్ ప్రాంతాలని తెలుసు. ఎలక్షన్ కమిషన్కి అన్నీ కూడా
వారాల తరబడి మేము కంప్లైంట్స్ ఇచ్చాం. మరి ఇవాళ కూడా కొంతమంది తీసేసిన పోలీసు ఉన్నతాధికారులు కొంతమంది తాడేపల్లి కొంపలో కూర్చొని సజ్జల డైరెక్షన్లో, ఈ హిట్లర్ జగన్ రెడ్డి డైరెక్షన్లో మీరు అమాయకులైన కార్యకర్తలని, నాయకుల్ని ఇవాళ బలి చేస్తూ ఉన్నారు. ఇప్పటికే చెప్తా ఉన్నాం, ఓటమి భయంతో జగన్ రెడ్డి ఈ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేపిస్తూ ఉన్నాడు. ఇవాళ చూడండి, ఈ పెద్ద ఎత్తున హింసాకాండ 13, 14. ఏపీ ఎన్నికల అనంతరం కూడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటూ ఉండటంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి డీజీపీలకు ఎన్నికల కమిషన్ సమన్లు జారీ చేసింది. ఏపీలో కొనసాగుతున్న హింసపై వ్యక్తిగతంగా వివరణ నోటీసుల్లో కోరింది. గురువారం వ్యక్తిగతంగా హాజరు కావాలని కోరింది. ఏపీలో ఎన్నికల తర్వాత జరుగుతున్న హింసను అరికట్టడంలో డీజీపీ, సీఎస్లు విఫలమైనట్లు ఎన్నికల కమిషన్ అభిప్రాయపడింది. రాష్ట్రంలో ఇంకా ఎన్నికల కోడ్ అమల్లోనే ఉందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్, డీజీపీలను ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని హెచ్చరించింది. కాగా ఏపీలో పరిస్థితులపై కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసిన తర్వాత హింసాత్మక ఘటనల నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీలకు, రేంజ్ డీఐజీలకు, ఐజీలను ఆదేశించారు. చట్టం అతిక్రమించిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. సోషల్ మీడియాపై నిఘా పెట్టాలని, కవ్వింపు చర్యలకు పాల్పడే వారిని గుర్తించాలన్నారు. జమ్మలమడుగు, తాడిపత్రి, పల్నాడు, తిరుపతి జిల్లాలో జరిగిన దాడుల గురించి డీజీపీ ఆరా తీశారు. ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించి రాజకీయ పార్టీల నేతలను హౌస్ అరెస్టు చేసి వారి భద్రతలను కట్టుదిట్టం చేసినట్లు వివరించారు. ఏపీ ఎన్నికల పర్వంలో అత్యంత కీలక ఘట్టమైన పోలింగ్ ప్రక్రియ ముగియడంతో అందరిలోనూ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఇక రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం నమోదుతో ఎవరికి వారు గెలుపంచనాల్లో ఉన్నారు అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు. మరి పోలింగ్ శాతం పెరగడానికి కారణాలేంటి? ఓటు పోటెత్తడం దేనికి సంకేతం? వైసీపీ మరోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకోనుందా, లేదంటే విపక్ష కూటమిదే అధికారమా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీలో ఈ నెల 13న జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదైంది. ఇదే విషయాన్ని ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 81.6% పోలింగ్ నమోదైనట్టు తెలిపారు. ఈవీఎంల ద్వారా 80.59%, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.10% మేర ఓటింగ్ నమోదైనట్లు తెలిపారు. జిల్లాల వారీగా అత్యధికంగా ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో 87.09 పోలింగ్ శాతం నమోదు కాగా, అత్యల్పంగా విశాఖ జిల్లాలో 68.63% ఓట్లు పోలైనట్లు ఆయన వివరించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూసుకుంటే దర్శిలో అత్యధికంగా 90.91%, తిరుపతిలో అత్యల్పంగా 63.32% పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. ఇక 2019లో 79.77% పోలింగ్ నమోదైందని, గతంతో పోలిస్తే ఈవీఎంలో 1% ఎక్కువ నమోదైనట్టు ఆయన వెల్లడించారు. మరోపక్క సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో ఏపీ రికార్డును సొంతం చేసుకుంది. దేశంలో 4 విడతలుగా జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా పోలింగ్ నమోదైంది. ఓన్లీ ఈవీఎం పోల్ చూస్తే మనకు పోలింగ్ పర్సంటేజ్ ఇస్ 80.66 is the exact percentage finalized yesterday night. 80.66%
ఫైనల్ ఓటింగ్ పర్సెంట్ ఈవీఎం పోల్డ్ ఓట్స్. 2014లో మనకు పర్సంటేజ్ వాజ్ 78.41%. 2019లో 79.77%. సో ఈసారి ఆల్మోస్ట్ 1% ఈవీఎంలోనే ఇంక్రీజ్ అయింది. తర్వాత మేల్ మెంబర్స్ 1,64 lakh. ఫర్దర్ డిజిట్స్ మేము మీకు నోట్లో ఇస్తాము. అండ్ ఫీమేల్ ఓటర్స్ 1,69 lakh. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఓటు వేసేందుకు జనం భారీగా పోటెత్తారని, ఎన్నడూ లేనంత ఉత్సాహాన్ని చూపించారని తెలిపారు సీఈఓ మీనా. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియాల్సి ఉన్నా 6 తర్వాత పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో ఉండి ఓటు వేశారని, సాయంత్రం 4 తర్వాత మళ్లీ ఓటర్ల సంఖ్య పెరిగిందన్నారు. చివరి పోలింగ్ కేంద్రంలో మరుసటి రోజు తెల్లవారుజాము 2 గంటల వరకు పోలింగ్ జరిగిందని, ఈ కారణంగానే ఈవీఎంలను అప్పగించేందుకు ఆలస్యమైనట్టు తెలిపారు. ఇక కొన్ని చోట్ల వాతావరణ సమస్యలు, పోలింగ్ ఆలస్యం కావడం, కోనసీమ, శ్రీకాకుళంలో వర్షాల వల్ల మరుసటి రోజు తెల్లవారుజాము వరకు పోలింగ్ జరిగినట్టు ఆయన వివరించారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత అబ్జర్వర్లు రీపోల్ చేయాలో వద్దో నిర్ణయించిన తర్వాత తుది గణాంకాలు ఖరారు చేసినట్టు తెలిపారు. అలాగే ఈవీఎంలను పగలగొట్టిన చోట కూడా వెంటనే పోలింగ్ కొనసాగించినట్టు చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా అబ్జర్వర్లు రీపోలింగ్కు సిఫారసు చేయలేదని, 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ కేంద్రాలకు చెందిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచినట్టు వెల్లడించారు. ఇక రాష్ట్రంలోని 33 ప్రాంతాల్లో 350 స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు సీఈఓ ముఖేష్ మీనా. అసెంబ్లీకి వేరుగా, లోక్సభకు వేరుగా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి వస్తే దర్శి హైయెస్ట్ పోలింగ్ జరిగింది 90.91%. పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఒంగోల్ హైయెస్ట్ ఓటింగ్ జరిగింది 87.06. అసెంబ్లీలో లోయెస్ట్ తిరుపతి 63.32. లాస్ట్ టైం 2019లో తిరుపతిలో 65.9 ఉంది. సో కొద్దిగా అక్కడ తగ్గింది. ఇక పోలింగ్ సందర్భంగా ఏపీలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులపై కూడా మాట్లాడారు సీఈఓ మీనా. ఈ ఘటనలను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. పోలింగ్ తర్వాత తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, నర్సరావుపేటల్లో ఘర్షణలు జరిగాయని, మంగళవారం నుంచి డీజీపీతో సంప్రదింపులు చేస్తున్నట్టు తెలిపారు. ఎన్నికల సంఘంతో చర్చించిన తర్వాత 4 చోట్ల 144 సెక్షన్ విధించి అదనపు బలగాలను తరలించామని, స్థానిక పరిస్థితుల్ని అదుపులోకి తీసుకొచ్చామన్నారు. అల్లర్లకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. పోలింగ్ అయిన తర్వాత కొన్ని ఏరియాస్లో చాలా స్పెషలీ 4 ఏరియాస్ తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, తర్వాత నర్సరావుపేట్. దీస్ ఆర్ ద 4 areas where lot of incidents were reported after the poll. From yesterday onwards, Election Commission is in touch with DGP and some special steps already DGP garu ninnati nunchi initiate చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ మేము ఎలక్షన్ కమిషన్ ఆయనతో డిస్కస్ చేసిన తర్వాత ఈ అన్ని 4 చోట్ల సెక్షన్ 144 ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. పూర్తిగా నాకాబందీ చేయడం జరిగింది. ప్రతి ఈ 4 ప్లేసెస్లో ప్రతి ప్లేస్కి సీనియర్ ఆఫీసర్స్ని, ఎక్స్ట్రా కంపెనీస్, అడిషనల్ ఫోర్సెస్ పంపించడం జరిగింది. ఇదిలా ఉంటే ఏపీలో పోలింగ్ శాతం పెరగడంపై ఎవరికి వారు గెలుపు అంచనాల్లో ఉన్నారు విపక్ష అధికార పార్టీ నేతలు. జగన్పై వ్యతిరేకత వల్లే జనం పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారని, ఓటు వేయడానికి ఉత్సాహం చూపారని కూటమి నేతలు చెబుతున్న మాట. భారీ మెజారిటీతో తమ అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని, తమదే అధికార పీఠమన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యం కాబట్టే జనం జగన్ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశంతో భారీగా పోలింగ్ కేంద్రానికి తరలివచ్చారని, విక్టరీ కొట్టడం ఖాయమంటున్నారు. ఇక ఇదే భ్రమలో వైసీపీ నేతలు కూడా ఉన్నారు. తమ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందాయని, ఇంటింటికి తమ సంక్షేమ ఫలాలు చేరాయి కాబట్టే ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు వేశారని చెబుతున్నారు. మరి అధికార, ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నట్టు ప్రజలు ఎవరి వైపు నిలిచారు? జగన్కు మద్దతిచ్చారా, లేదంటే విపక్ష కూటమిని గెలిపించేందుకే పోటెత్తారా అన్నది తెలియాలంటే మాత్రం ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. లోక్సభ పోలింగ్ ముగియడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనపై ఫోకస్ పెట్టారు. ధాన్యం కొనుగోలు, వ్యవసాయం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివిధ శాఖల అధికారులు సమావేశానికి హాజరయ్యారు. ఆగస్టు 15 లోపు రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఈ అంశంలో ఎలా ముందుకు వెళ్లాలో చర్చించారు. వానాకాలంలో పంటల సాగు, సాగునీటి రంగంలో తాజా పరిణామాలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు.
ఈ నెల 18వ తేదీన శనివారం రాష్ట్ర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అందులో రాష్ట్ర పునర్విభజన చట్టంలో పెండింగ్లో ఉన్న అంశాలు, ఏపీతో పీఠముడిగా ఉన్న అంశాలను చర్చించనున్నారు. వీటితో పాటు రైతుల రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై చర్చించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ధాన్యం కొనడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నిర్మల్ జిల్లా, భువనగిరి జిల్లాల్లో రైతులు రోడ్డెక్కారని అన్నారు. తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయాలు పక్కన పెట్టి రైతులను వెంటనే ఆదుకోవాలని కోరారు. క్వింటాకు 500 బోనస్ ఇచ్చే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని స్పష్టం చేశారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు విపరీతమైన ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ ఎండాకాలంలో కూడా కురిసిన అకాల వర్షాల వల్ల విపరీతమైన నష్టం జరిగి ఈరోజు కష్టాల కడగళ్లలో రైతులున్న మాటను ప్రభుత్వం గత నెల రోజులుగా రాజకీయాలు మాత్రమే చేస్తూ పట్టించుకోలేదు. కామారెడ్డిలో నిన్న రైతులు మొత్తం రోడ్డుకెక్కినారు. చాలా చాలా దయనీయమైన పరిస్థితి. హమాలీల కొరత ఉంది, ధాన్యం బస్తాల కొరత ఉంది, ధాన్యం కొనుగోలు చేసే నాతుడు లేడు. 25 రోజులైంది. 25 రోజులై కూడా మరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించినా కూడా ఇంతవరకు తూకం వేయకుండా మరి రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, ఎన్నికలు ముగిసినాయి కాబట్టి వెంటనే మరి కొనుగోళ్లను స్పీడప్ చేయాలి, కొనుగోళ్లను పర్యవేక్షించాలని చెప్పి కూడా మా డిమాండ్. క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తాని బోగస్ మాటలు చెప్పిన ఈ ప్రభుత్వం దిగొచ్చేంత వరకు, మీకు న్యాయం చేసేంత వరకు మీ తరఫున ఉంటాం. మీకు రుణమాఫీ జరిగేంత వరకు మీతో ఉంటాం. మీకు బోనస్ వచ్చేంత వరకు మీతో ఉంటాం. మీ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు, ప్రతి గింజ దాకా కొనుగోలు చేసేదాకా కూడా వదిలిపెట్టం. 6 గ్యారంటీలను అమలు చేయలేక సీఎం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. గత బీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలనకు పెద్ద తేడా ఏమీ లేదన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్న ఆయన మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించట్లేదన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి అబద్ధాలు మానుకోవాలన్నారు. హామీలపై అడుగడుగునా కాంగ్రెస్ను నిలదీస్తామని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గడ్డుకాలంలో ఉందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో ఒక ఆర్థిక సంక్షోభం ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది. ఇష్టారాజ్యంగా 2 పార్టీలు తెలంగాణ అభివృద్ధి గురించి ఆలోచన చేయకుండా, తెలంగాణ ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచన చేయకుండా ఓటు బ్యాంక్ రాజకీయాలతో ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నమే చేశారు తప్ప ఇచ్చిన హామీలు అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో 2 పార్టీలు ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ అదే విధంగా వివరించింది. 100 రోజుల్లో సోనియా గాంధీ స్వయంగా సంతకం పెట్టి ప్రతి ఇంటికి ఉత్తరాలు పంపించింది. కానీ ఒక్క బస్సు సౌకర్యం తప్ప ఏ ఒక్కటి కూడా తెలంగాణలో ఈరోజు అమలు చేయలేదు. ఆ రకంగా అనేక రకాల 420 హామీలు రేవంత్ రెడ్డి ఇచ్చాడు. కాబట్టి రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడడంలో, బురదలే విషయంలో ఇకనైనా మానుకొని ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెడితే తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు మేలు జరుగుతుంది. ఎన్నికలకు ముందు పూనకం పట్టినట్టు రేవంత్ రెడ్డి బీజేపీని విమర్శించడం, మోడీ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం, మరి ఆయన ఆ రకంగా ఆరోపణలు చేశాడు. దానికి ఖచ్చితంగా ప్రజలు జూన్ 4 నాడు తెలుస్తుంది. దాని ఫలితం ఏ రకంగా ఉండబోతుంది. రాహుల్ గాంధీ ప్రసంగాన్ని ఎడిట్ చేసి మోదీ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్లలో చేసిందేంటో చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో బీజేపీ ఉందన్నారు. మొదటి దశ ఎన్నికలు పూర్తయిన నాటి నుంచి ప్రధాని మోదీ దిగజారి మాట్లాడుతున్నారని అన్నారు. హిందువుల ఆస్తులు ముస్లింలు లాక్కుంటారని, మంగళసూత్రాలు తీసుకుంటారని విద్వేష భాష మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసంగాన్ని అబద్ధాలు కటింగ్ పేస్టింగ్ చేసి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి చెప్పేటువంటి దుస్థితికి బీజేపీ దిగజారింది. దీన్ని బట్టి అర్థమవుతుంది బీజేపీ ఎంత నీచ రాజకీయాలు చేస్తూ ఉంది. మొదటి దశ పోలింగ్ తర్వాత ప్రధానమంత్రి స్థాయిని దిగజార్చి ఆస్తులన్నీ ముస్లింలకు వస్తారని, అర్బన్ టెర్రరిజం వస్తుందని, హనుమాన్ చాలీసా చదవాలని, అదేవిధంగా మంగళసూత్రాలను తెంపుతారు, ఇళ్ళ గుంజుకుంటారని చెప్పినటువంటి ప్రధానమంత్రి ఇలా రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాటల్ని పేస్టింగ్ చేసి దాన్ని పబ్లిసిటీ చేస్తామంటే బీజేపీ యొక్క దౌర్భాగ్య పరిస్థితి. దేశంలో ఇంతకంటే దౌర్భాగ్యం ఉండదు. వాస్తవాలుగా 10 సంవత్సరాలు పాలించిన ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకోవాలి. అది చెప్పుకోలేక ఇటువంటి అబద్ధాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది. ఇది దురదృష్టకరం. దీన్ని ప్రజలు గమనించాలని తెలంగాణ కాంగ్రెస్ పక్షాన్ని కోరుతాం. లోక్సభ ఎన్నికల వేళ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తిహార్ జైలు నుంచి విడుదల కావడం ఓ సంచలనం. టైగర్ ఈజ్ బ్యాక్ అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో పోస్టర్లు ప్రదర్శించింది. లోక్సభ ఎన్నికల్లో పులి గర్జిస్తుందా, ప్రత్యర్థుల్ని వేటాడుతుందా తెలియదు కానీ ఢిల్లీ, పంజాబ్లలో ఎన్నికల సందర్భంగా కేజ్రీవాల్ ప్రచారంతో హోరెత్తించవచ్చు.
ఇండియా కూటమికి కొత్త ఊపు ఇవ్వచ్చు. కేజ్రీవాల్ తన ప్రచారంతో ఏ మేరకు ప్రభావం చూపుతారన్నదే చర్చ. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు బెయిల్ లభించడం అనూహ్య పరిణామం. బీజేపీ కానీ, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కానీ కనీసం ఊహించని విషయం. బీజేపీకి పెద్ద ఝలక్ తగిలింది. కమలదళం నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు గురైన మాట వాస్తవం. లోక్సభ ఎన్నికలు 3వ వంతు ముగిసిపోయిన వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి కేజ్రీవాల్ విడుదల ఓ వరమే. చుక్కాని లేని పడవలా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి సరైన సమయంలో చక్కదిద్దే ఛాన్స్ కేజ్రీవాల్కు లభించడంతో ఆప్ కార్యకర్తలో కొత్త స్ఫూర్తినిచ్చింది. కోర్టు చరిత్రాత్మకమైన తీర్పు. విచిత్రమేమిటంటే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆయన లీగల్ టీం బెయిల్ కోరలేదు. అరెస్టు చట్టబద్ధతను మాత్రం సవాల్ చేశారు. కేసు చెల్లుబాటుపై కానీ, కేసు మెరిట్పై కానీ కోర్టు తీర్పు ఇవ్వలేదు. అలాగే శాశ్వత బెయిల్ కూడా ఇవ్వలేదు. తుది తీర్పు కోసం ఈ కేసు ఇప్పటికీ కోర్టు విచారణలో ఉంది. ప్రజాస్వామ్య ఉద్ధరణ కోసం 5 ఏళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో పాల్గొనడం ప్రజాస్వామ్యపరంగా తప్పనిసరి అని పేర్కొంటూ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ముఖ్యమంత్రిగా, జాతీయ పార్టీ నాయకుడిగా కేజ్రీవాల్కున్న స్థానం, ఎలాంటి నేర చరిత్ర లేని రికార్డుల దృష్ట్యా ఆయన ఎన్నికల్లో పాల్గొనడం అవసరమని కోర్టు జడ్జీలు అభిప్రాయపడ్డారు. ఆయనను 21 రోజుల పాటు విడుదల చేస్తే కేసుకు వచ్చే నష్టం ఏదీ లేదని కోర్టు వెల్లడించింది. కోర్టు తీర్పు కేంద్ర ఏజెన్సీలను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని చెప్పక చెబుతోందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. క్రిమినల్ ప్రొసీజర్ పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయరాదని, విచారణ పేరుతో ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయరాదని కోర్టు తీర్పు స్పష్టం చేయడంతో ఈ కేసులో ప్రజాస్వామ్య వాదన ప్రాధాన్యం సంతరించుకుంది. 2014, 2019లో ఢిల్లీలోని మొత్తం 7 సీట్లను బీజేపీ గెలుచుకుంది. అప్పట్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేశాయి. ఈసారి పొత్తులో భాగంగా పోటీ చేస్తున్నాయి. 2024లో బీజేపీ 10 ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేకత, నిరుద్యోగం, ధరల పెరుగుదల, అవినీతి వంటి ఆరోపణల నేపథ్యంలో ఓటర్లను ఎదుర్కొంటోంది. కేజ్రీవాల్ రంగప్రవేశం నేపథ్యంలో ఈసారి ఢిల్లీలో ఎన్ని స్థానాలు బీజేపీ గెలుచుకుంటుందో. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బుధవారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మొదట ఇండియా కూటమి అభ్యర్థులకు మద్దతుగా లక్నో, 16న జంషెడ్పూర్, 17న ముంబైలో ప్రచార సభల్లో పాల్గొంటారు. అనంతరం ఢిల్లీ, పంజాబ్లోనూ ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీలో మే 25న ఎన్నికలు జరుగుతాయి. ఆమ్ ఆద్మీ పార్టీ 4 స్థానాల్లో పోటీ చేస్తోంది. మిగతా 3 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తోంది. పంజాబ్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ విడివిడిగా పోటీ చేస్తున్నాయి. కేజ్రీవాల్ దాదాపు 56 రోజులు జైలులో ఉండటంతో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారంలో స్తబ్దత నెలకొంది. ఇదే సమయంలో కేజ్రీవాల్ భార్య, మాజీ ఐఆర్ఎస్ అధికారి సునీత కేజ్రీవాల్ ఢిల్లీలోనే కాక గుజరాత్, పంజాబ్లో ప్రచారం చేసినా దాని ప్రభావం అంతంత మాత్రమే. కేజ్రీవాల్ క్షేత్రస్థాయి ప్రచారానికి దిగటంతో ఢిల్లీలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ప్రధాని మోదీతో పోలిస్తే కేజ్రీవాల్ గొప్ప వక్త కాదు, చరిష్మా కూడా తక్కువే. అయినా ధైర్యం ఎక్కువ. నిజాయితీగా సమస్యలను ఎదుర్కొంటూ బీజేపీకి లొంగకపోవడంతో చిక్కుల్లో పడ్డారు. అరెస్టు తర్వాత కేజ్రీవాల్కు సానుభూతి పెరిగింది. జైల్ కా జవాబ్ ఓట్సే అన్న ఆప్ నినాదం జనంలోకి వెళ్ళింది. నియంతృత్వంతో తాను పోరాడుతున్నానని కేజ్రీవాల్ ప్రకటించారు. మార్పు తెచ్చేందుకే రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించి అరంగేట్రం చేసిన ఆయన అవినీతి లేని పాలన అందించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్తో పెద్ద గందరగోళంలో ఆప్ చిక్కుకుంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా అరెస్ట్ అయి ఏడాదైంది. కేజ్రీవాల్ ప్రచారం తర్వాత జూన్ 1న మళ్లీ జైలుకు వెళ్లాల్సిందే. ఇలాంటి నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రచారం ఏ మేరకు ప్రభావం చూపుతుంది? ఆప్ రాణిస్తుందా? ఇండియా కూటమికి మేలు జరుగుతుందా? చూడాలి. ఈ ఎన్నికల తర్వాత చిన్న చిన్న ప్రతిపక్షాలన్నీ కాంగ్రెస్లో విలీనమవుతాయని అన్నారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ దారిలో వెళ్లడం ప్రమాదకరమని ఓటర్లను హెచ్చరించారు. శివసేన పార్టీని ఉద్దేశిస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ దారిలో పయనించడం ప్రారంభించిన ఉద్ధవ్ ఠాక్రే శివసేన అంతమవుతుందని, ఇదే విషయాన్ని బాబాసాహెబ్ ఠాక్రే కూడా విశ్వసించారని ప్రధాని అన్నారు. కాంగ్రెస్ ముందు మోకరిల్లిన శివసేన డూప్లికేట్ని శిక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. पहले आए दिन बम धमाके होते थे कि नहीं होते थे?
जरा हाथ ऊपर करके बताइए, बम धमाके होते थे? आतंकवादी खुलेआम धमकियां जारी करते थे कि नहीं करते थे? सीमाओं पर गोलीबारी, राज्यों में नक्सली हमले, ये रोज की बात थी कि नहीं थी? लेकिन कांग्रेस की सरकार क्या करती थी? वो पाकिस्तान से गुहार लगाती थी और कांग्रेस अमन के कबूतर उड़ाकर फोटो निकलवाती थी जी। अमन के कबूतर उड़ाए जाते थे, मोमबत्तियां जलाई जाती थी, मोमबत्तियां। और क्या कहते? प्लीज प्लीज हम पर आतंकी हमला मत करो, यही बोलते रहते थे। अरे वीर भारत भूमि की साख पर कांग्रेस ने बहुत चोट। ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై కేంద్ర మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్కి ఇచ్చిన బెయిల్ సాధారణ తీర్పు కాదని అన్నారు. దేశంలో చాలామంది ప్రజలు కూడా ఇది స్పెషల్ ట్రీట్మెంట్ అని నమ్ముతున్నారని అన్నారు. జైల్లో రహస్య కెమెరాలు ఉన్నాయని కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల్ని అమిత్ షా కొట్టిపారేశారు. తీహార్ జైలు ఢిల్లీ ప్రభుత్వం పరిపాలనలో ఉందని, అతను అబద్ధాలు చెబుతున్నాడని అన్నారు. జూన్ 4న జరిగే లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి మెజారిటీ సాధిస్తే తాను జైలుకు వెళ్లాలని ఇటీవల కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై షా స్పందిస్తూ ఇది సుప్రీంకోర్టును ధిక్కరించడమే అని అన్నారు. కేజ్రీవాల్ బెయిల్ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. न्याय की व्याख्या करने का रूटीन और नॉर्मल प्रकार का जुडिशियल जजमेंट नहीं है. काफी लोग देश में मानते हैं कि स्पेशल ट्रीटमेंट दिया गया है. जेल प्रशासन दिल्ली सरकार के हाथ में, केजरीवाल जी के हाथ में, गृह मंत्रालय के हाथ में नहीं है. चलिए, आप इतने सीरियसली ले रहे हैं, वो सिर्फ 22 सीट लड़ रहे हैं देश में. इतना सीरियसली मत लीजिए, सिर्फ 22 सीट लड़ रहे हैं और वो गारंटी दे रहे पूरे देश का मैं बिजली का बिल माफ कर दूंगा. अरे भैया, तुम 22 ही सीट लड़ रहे, तेरी सरकार कहां से बनेगी? हम मोहल्ला क्लिनिक बना देंगे. और मैं कई बार स्पष्ट कर चुका हूं, फिर से स्पष्ट करना चाहता हूं, 29 तक मोदी जी ही रहेंगे और केजरीवाल आपके लिए कोई अच्छा समाचार नहीं है. 29 के बाद भी मोदी जी ही हमारे चुनाव अभियानों का नेता है, उनके नेतृत्व में ही हम चुनाव. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అంతా కలిసి పనిచేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పిలుపునిచ్చారు. లేని పక్షంలో అంతా మళ్లీ బానిసలుగా మారిపోతామని హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్ లక్నోలో ఖర్గే ప్రసంగించారు. నియంతృత్వం, నిరంకుశత్వం తప్ప ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వ్యక్తిని ఎలా ఎన్నుకుంటారని పరోక్షంగా మోదీని ఉద్దేశించి ఖర్గే అన్నారు. के लीडर्स को इलेक्शन एजेंट हम बनाते हैं, उसको डरा रहे हैं. और बहुत से ताजुब की बात है, हैदराबाद में मैं देखा कि एक महिला बीजेपी की जो कैंडिडेट है, वो तो बुर्का उठा उठा के देख रही, चिट्ठियां कहां से है, क्या है, आप देखे होंगे. तो ये ऐसी स्थिति में फ्री फेयर इलेक्शन होता है? डरा डरा के आप इलेक्शन करते हो. इसीलिए लेवल प्लेइंग ग्राउंड होना चाहिए. लेकिन फिर भी हम लड़ रहे हैं मजबूती के साथ, एक होके आगे बढ़ रहे हैं. और ये 4 इलेक्शन के नतीजे देखने के बाद हमें ऐसा है, रिपोर्ट्स आए हैं कि गठबंधन आगे है और बीजेपी पीछे. अपोजिशन. తెలంగాణలో సినిమా థియేటర్లను మూసివేస్తున్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి హైదరాబాద్ సిటీతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్లను మూసివేయనున్నట్లు ప్రకటించారు యజమానులు. సహజంగా సమ్మర్, ఎండాకాలంలో బోలెడు సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. ఈసారి అందుకు భిన్నంగా ఈ సమ్మర్ హాలిడేస్లో కొత్త సినిమాలు రిలీజ్ కాలేదు. దీంతో ప్రేక్షకుల యొక్క సినిమా థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఈ క్రమంలో థియేటర్ యజమానులు మూసివేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.